నమస్తే, నా పేరు అబ్దుల్లా. ఊరు నల్గొండ అండి మాది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పక్కన 35 సంవత్సరాల నుంచి రైస్ అమ్ముతాను. మా చికెన్ ఉంటుంది, కర్రీ, పప్పుచారు, చట్నీ, పెరుగు. ప్లేటు కర్రీది అయితే 70 రూపాయలమ్మా, 100 రూపాయలు చికెన్ది అయితే. మేము వచ్చినప్పుడు 12 రూపాయలకు అమ్మినాం భోజనము. ఇప్పుడైతే 70 రూపాయలు సాదా రైసు, చికెన్ రైస్ అయితే 100 రూపాయలు అమ్ముతున్నామండి. రోజు ఒక కర్రీ ఉంటుంది. పెట్రోల్ పంపుల వాళ్ళు వస్తారు, ఆటో వాళ్ళు వస్తారు, కానిస్టేబుల్ వాళ్ళు అయినా వస్తారు మన కాడికి. 1 గంటకి పెట్టేస్తాం. సాయంత్రం ఉండదు, ఒక టైమే ఉంటుంది. కావాలంటే వండిస్తాం మనం వాళ్ళకి. కట్టెల మీదనే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి కట్టెల మీద చేస్తాం. గ్యాస్ అయితే ఎక్కువ రేట్ ఉంది కదా, అట్లా అని గ్యాస్ మీద చేయమండి. మసాలా అయితే అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా ఏదైనా మనం ఇంటికాడ నూరుకొని వస్తాం. పచ్చిమిర్చి అయినా ఏదైనా పప్పుచారులు వేస్తానికి మన ఇంటిదే రోల్ ఉంటుంది, అక్కడనే నూరుకొని వస్తాం. పబ్లిక్ ఇంతకుముందు అయితే 4 కిలోలు ఉండేవాను, ఇప్పుడు 6 కిలోలు పోతుంది. రోజుకి 40 మంది వస్తారు. నేను ఒక్కనే, వేరే వాళ్ళు ఉండరు. అప్పటి నుంచి అయితే కూడా మనం ఒక్కళ్ళమే. ఖర్చు అయితే మనకు 1200 అవుతుందమ్మా. మనకు డైలీ ఒక 500, 600, 1000 రూపాయలు మిగులుతాయి. క్లీన్ చేస్తాం కదా మంచిగా, పురుగులు లేకుండా చూసుకొని మంచిగా తీస్తాం. అప్పుడు హోటల్లోనే పనిచేసిన కొన్ని రోజులు. తర్వాత అట్లా నేర్చుకొని ఇది పెట్టుకున్నాను. వర్షం వచ్చినా ఏది వచ్చినా పెడుతూనే ఉంటాం రైస్. మీకు ఇవాళ వర్షం వచ్చింది, ఇవాళ పెట్టలేదు అట్లా ఏమి ఉండదు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే పెట్టాం. ఎంతమంది అయినా వండించుకుంటారు. 100 మంది, 200 మంది, 300 మంది, 150 మంది అట్లా వండించుకుంటారు. రెగ్యులర్ వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు అయితే వాళ్ళు రారు. ఇప్పుడైతే కొత్త వాళ్ళు కూడా వస్తారు చాలామంది. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి డైలీ వస్తారు. ఇక పార్సల్ అయితే 80 రూపాయలు. డైలీ నాన్ వెజే. ఇక్కడనే ఉంటా కట్టెల మీద. ఇప్పుడు పొలం సత్యనారాయణ రెడ్డి. ఇక్కడ బాజ్పల్లి నుంచి ఇక్కడ వచ్చి బాగా చేసుకుంటుందని ఎప్పుడైనా తినడానికి ఇక్కడికే వస్తాము. బాగుంటుందని కట్టెల మీద వండుతాడు, టేస్ట్ బాగుంటుందని అంత దూరం నుంచి మేము వచ్చి తిని బాగా వెళ్తామని. చికెన్, సాంబారు, పప్పు చేస్తాడు. బాగానే మామూలుగా రేట్కే ఇస్తాడు, సింపుల్గా బాగానే ఇస్తాడు. ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది.
33 साल से तो मैं अब्दुल्ला को देख रहा हूँ, घर का खाने के जैसा है समझो। यहाँ इनका खाने अगर खाया तो अगर बाहर के जितने भी रेस्टोरेंट आए हैं पूरे फेल है, क्योंकि अब्दुल्ला के जैसा खाना शायद ही और कहाँ नहीं मिलता बोल के मेरी उम्मीद है, बस उतना ही। कहीं को बोले तो घर का खाना खाए जैसा दिखता। प्राइस 70 रुपये वो दाल से देते, अगर चिकन लिए तो 100 रुपये लेते। रेस्टोरेंट में अगर बैठे तो भी तुम्हारे को 200-300 रुपये GST वो ये बोल के उन्हें 500 रुपये तो लेता उन्हें, है ना। बेहतर है घर का खाना, चूल्हे पे जो लकड़ी पे बनाते बेहतरीन खाना रहता है इनका। 12 రూపాయల నుండి చూశానండి, ఈరోజు 100 రూపాయల వరకు ఉంది అన్నము. అదే టేస్ట్ 32 ఇయర్స్ నుండి చూస్తున్నా. ఫస్ట్ మేము తిన్న తిండి ఇప్పుడు అదే తిండి. ఫుడ్ మట్టుకు బాగుంటుందండి.